జో బైడెనాయ నమః, ఋషి సౌనక్కాయ నమః, కిమ్మాయ నమః, జిన్పింగాయ నమః, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లాయ నమః. తొందరగా ఫారెన్ వెళ్ళుడు దొరికి మేమందరం ఫారెన్ లో ల్యాండ్ అయ్యేలా చూడండి స్వామి. ఇదివరకు క్లాస్ ఫైట్స్ లో వారానికి ఒకటన్నా ఫారిన్ సంబంధం వచ్చేది. ఇప్పుడు ఏది వచ్చి చావట్లేదు. పిజ్జా చేయడంలో బాగా ఇంప్రూవ్ అయ్యావు. అయ్యో అయిపోయింది, ఏయ్, అంత అయిపోయింది. ఏంట్రా నీ ఏడుపు? అయిపోయింది, ఏమైందో చెప్పి చావు. ఏమైందిరా? ఏమైందో సరిగ్గా చెప్పి చావు. పాస్పోర్ట్స్ వచ్చాయి. పాస్పోర్ట్ వచ్చిందా? ఎరా మన ఊరు సర్పంచ్ ఏమైనా పోయాడా? మరి ఆ ఏడుపులేంటి? నీకు చూస్తే గానీ అర్థం కాదు. పాస్పోర్ట్స్ వచ్చాయి. పాస్పోర్ట్లు మరి ముందు చెప్పచ్చు కదా, ముందు చెప్పచ్చు కదా. పాస్పోర్ట్ వచ్చాయి. నా పాస్పోర్ట్ ఎక్కడ? నీ మీద నాకున్న ప్రేమను నిరూపించుకోవడానికి పాస్పోర్ట్ వచ్చింది. వస్తున్నా. నాటు 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 నాటు. ఇక ముందు డాలర్స్ తోనే మన ప్రయాణం. సో డాలర్ కి పాన్ కార్డ్ తో సంబంధం లేదు కాబట్టి ఈ పాన్ కార్డ్ తో మనకు పని లేదు. రిచ్ గా పిజ్జాలు బర్గర్లు తినే మనకి ప్రభుత్వం ఇచ్చే ఉప్పు పప్పుతో పని లేదు కాబట్టి ఈ రేషన్ కార్డ్ తో నో యూస్. మా ప్రిఫరెన్స్ జో బైడెన్ ఆర్ ట్రంప్. మా లీడర్ సెక్రటరేట్ లో కాదు, వైట్ హౌస్ లో ఉంటాడు. కాబట్టి ఈ ఓటర్ కార్డు నో యూస్. ఇక మిగిలింది ఆధార్ కార్డే. ఎయిర్పోర్ట్ లో చూపించి ఫ్లైట్ ఎక్కగానే కిటికీలో నుంచి అని ఇసిరేయటమే. ప్యాన్ వాటర్ మనం పడేద్దాం. ఇంకా ఆధార్ ఆడు దాచుకున్నారు, నేను దాచుకుంటాను. ఏమండే బామ్మగారు, అమెరికా పెళ్లి కొడుకు ఊర్లోకి దిగాడు. పెళ్లి చూపులకి ఏర్పాటు చేసుకోండి. ఇక మీరంతా ఏంటి? ఫారిన్ లో దొరికే పిజ్జా బర్గర్ల కంటే మా వాడికి స్వీట్లు అంటే చాలా ఇష్టం అండి. నా కూతురికి స్వీట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. అబ్బాయికి బ్లూ షర్ట్ బాగా మ్యాచ్ కదా, డిగ్నిఫైడ్ గా ఉన్నాడు. మా వాడి ఫేవరెట్ కలర్ అండి. అయ్యో, మా ప్రియాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అండి. అవును, బ్లూ దొరకకే పింక్ సారీ కట్టుకుంది. మీలాంటి మంచి కుటుంబంలోకి నా కూతురు కోడలుగా వెళ్ళటం మా అదృష్టం అండి. భలే వారండి. మీ పెంపకంలో పెరిగిన అమ్మాయి మా ఇంటి కోడలు అవ్వడం మా అదృష్టం. అమ్మా సింక్ అయిపోయారు. ఇక మొదలు పెడతామా? జరగండమ్మా, కాలడం వాలి. నువ్వు ఫ్యాన్ పెట్టు. ఏం జరిగిందండి? అందరూ ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉండాలా అని అమ్మ కోరుకుంది. పెళ్ళయ్యాక ప్రియ ఫారిన్ వెళ్ళిపోతుందని తెలిసేసరికి ఆ చిన్న గుడ్డ తట్టుకోలేకపోయింది. అబ్బా అమ్మ మేడం, మీరేం బాధపడకండి. అల్లుడు సార్ పెళ్ళైతే మన అందరినీ ఫారెన్ తీసుకెళ్తారు. ఉమ్మడి కుటుంబం అనే కాన్సెప్ట్ ని కొనసాగిస్తారు. తీసుకెళ్తారు కదా. బామ్మా, మీరేం కంగారు పడద్దు. పెళ్ళయ్యాక కూడా మీ అమ్మాయి హ్యాపీగా మీతోనే ఉంటుంది. అదేటది, పెళ్ళైతే అమెరికా తీసుకెళ్ళవా అమ్మాయి గారిని? అంటే పెళ్ళయ్యాక వర్క్ మీద ఫోకస్ ఉండదని మా బాస్ చెప్పాడు. అందుకే పెళ్ళయ్యాక ప్రియం తీసుకెళ్ళడం కుదరదు. పిల్లని తీసుకెళ్లకుండా కాపురం ఎవరితో చేస్తారని బాస్తో బ్లడీ ఫోన్. అయ్యో బామ్మగారు, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. అండర్స్టాండ్ అండర్వేర్ అన్నాడు, పీకుతానే అనుకున్నావు. ఒరేయ్, అప్పుడు పెళ్లి సంబంధం తీసుకొచ్చేటప్పుడు వెనక ముందు చూసుకోవద్దు, గొడ్డం తోలుకొచ్చినట్టు తోలుకొచ్చావు. బాధేస్తాను. ఇలాంటి కుటుంబంతో సంబంధం కలుపుకోవడం కంటే అంతకన్నా దరిద్రం లేదురా. పద పోదాం. ఎంత మంచి మాట అన్నారమ్మా. నిశ్చితార్థాన్ని ముహూర్తం పెట్టించమంటారా? ఈయనొకరు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. నేను ముహూర్తాలు అంటుంటే బూతులు మారుతూ పళ్ళు రాలిపోతాయి. అది కాదండి. ఈ పిచ్చోళ్ళతో మనకెందుకురా, పద పోదాం. చూడమ్మ ఎంత గౌరవంగా మాట్లాడుతుంది. నువ్వు పిచ్చిదాన్ని, నీ ఫ్యామిలీ ఓ పిచ్చిది. ఇదిగో అప్పారావు, త్వరగా నా కూతురికి వేరే ఫారిన్ సంబంధం చూడు, మాకు టైం లేదు. అమ్మా, మీకు మీ కుటుంబానికో దండం. ఇప్పటి వరకు 20 అమెరికా సంబంధాలు, 16 ఆస్ట్రేలియా సంబంధాలు, 13 లండన్ సంబంధాలు, 7 కెనడా సంబంధాలు చూశాను. ఇక మీకు ఏంట్రా?
పోరా, అబ్బాయి. మా పిల్లకి మేమే ఫారిన్ సంబంధం చూస్తాం. దీనికన్నా మంచి సంబంధం గూగుల్లో చూస్తావా? వెతుకుతాం. ఏమంటాం బాబు సరే, మేడం? సరే. పోరా, పో. చుట్టుపక్కల ఎన్ని ఫారిన్ సంబంధాలు చూసినా ఏది వర్కౌట్ అవ్వలేదు. ఫారిన్ పిల్లగాడితో పెళ్లి చేద్దామనే కోరిక కలగానే మిగిలిపోయేలా ఉంది. జింబాబ్వే, కెన్యా, ఉక్రెయిన్ అని ఎన్ని దేశాల నుంచి సంబంధాలు వచ్చినా ఒళ్ళు కొవ్వెక్కి వద్దనుకున్నాం. ఇప్పుడు చూడు. ఇదిగో అమ్మాయి, నువ్వు సప్లీలు పాస్ అవ్వాల్సిందే. జిఆర్ యూటోఫిల్లస్ ఫారెన్ తీసుకెళ్లాల్సిందే. ఇంకో మార్గం లేదు. నువ్వేనా చెప్పు. ఈ దేశ అధ్యక్షుని ప్రార్థించడానికి చస్తున్నాను. అమ్మా, నాన్న చెప్పినట్టు నువ్వు జిఆర్ఈ రాయాల్సిందే, ఫారిన్ కి వెళ్లాల్సిందే. బామ్మ, బామ్మ లేదు బువ్వమ్మ లేదు. నువ్వు కష్టపడి చదివి ఫారిన్ లో సెటిల్ అవ్వాల్సిందే, వచ్చి మమ్మల్ని తీసుకెళ్లాల్సిందే. అంతే. బామ్మ మేడం, ఆ? సిస్టర్ మేడం, మనకు ఇంకో బక్రా దొరికాడు. ఎవర్రా? ఆ గోపాలం కొడుకు ప్రసాద్. ఆడి పొద్దున్నే పెళ్లి చూపులు అయిపోయినరా? అది క్యాన్సల్ అయిందిరా అని చెప్తున్నారు ఊరోళ్ళంతా. అవునా? అయితే వీళ్ళిద్దరికి 10 సంవత్సరాలు తేడా ఉంది కదరా. మీకు గ్యాప్ కనిపిస్తుంది, నాకు ఫారెన్ మ్యాప్ కనిపిస్తుంది. నాకు జెన్నీ ఫేస్ కనపడుతుంది. వాళ్ళ నాన్న కట్నం పిచ్చంట్రా 2 కోట్లు మనం ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? 2 కోట్ల. అమ్మా, మనకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాణ్ణి ఇంటికి అల్లుని చేసుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అంటే ఫ్రీ ఫ్రీ. ఫ్రీ. అరే బోసు, నేను కూడా మా బాబాయ్ లాగా జీవితాంతం పెళ్లి కాకుండా ఇలా ఉండిపోతానేమరా. నువ్వు ఇలాగే తాతకి ప్రేమతో నాన్నకి ప్రేమతో అన్నావంటే సింగిల్గానే మిగిలిపోతావు. నువ్వు మీ నాన్నని గురించి పెళ్ళిని ప్రసాదం అవుతావో లేకపోతే జీవితాంతం ఇలా పెళ్లికని ప్రసాదాలు మిగిలిపోతావో డిసైడ్ చేసుకో. అంతేనంటావా? పోరాయి పప్ప 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 ఎర్రి పప్ప. బాలక, నువ్వు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నావు. నిజమేరా? నీకు పెళ్లి కాకుండా ఒక దరిద్రం కొన్ని సంవత్సరాలుగా వెంటాడుతూ ఉంది. నన్ను చూస్తాబెట్టే ఆ దరిద్రం మీ నాన్న. కరెక్ట్ రోయ్. అవును స్వామి, మా నాన్నే. పదే పదే అడ్డంకులు వస్తున్నాయంటే దానికి కారణం ముందు ముందు మంచి రోజులున్నాయని దాని అర్థం. థ్యాంక్ యూ స్వామి. విజయానికి ముందు నీ ఓర్పుకి కాలం పరీక్ష పెడుతున్నారా బాలక? అబ్బో, ఇప్పుడు దానికి మమ్మల్ని ఏం చేయమంటారు స్వామి? గుండె నొప్పా? ఓ, అంట్లు తోమి బట్టలు ఉతకాలంటారా? ఆపరా! పప్ప పప్ప ఎర్రి పప్ప. పప్ప స్వామిరా. ఓ, తూర్పు దిక్కున 30 మైళ్ళ దూరంలో అద్భుతమైన మహిమ గల గుడి ఒకటి ఉన్నది. ఆ గుడిలో దేవుడికి పూజ చేసి దీపం పెడితే పెళ్లి అవుతుందని చరిత్ర చెబుతున్నది బాలక. అయితే రేపే వెళ్ళిపోతా స్వామి.